దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు గడిచినట్టి వారంలో ప్రభువు తన కృప చేత గుడి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ఆయన బలిష్టమైన రెక్కల కింద భద్రపరిచి ఆయన సన్నిధిలో ఈ విధంగా మీరందరూ కూడుకుని ప్రభువుని ఆరాధించడానికి లేక స్తుతించడానికి చక్కటి సహాయం ప్రభు ఇచ్చి నడిపించారు. ఇంతవరకు మీ పనులన్నీ కూడా చేసుకుని మీ డ్యూటీలన్నీ కూడా చేసుకుని సక్రమంగా రావడానికి దేవుని యొక్క మార్గం దేవుడు మీకు తెరిచాడు. ప్రభు సన్నిధిలో ఇది క్రిస్మస్ నెల. ఎక్కడ చూసినా క్రిస్మస్ సందడులు, క్రిస్మస్ యొక్క ఆరాధనలు, క్రిస్మస్ యొక్క ఆనందాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మనం కూడా అక్కడక్కడ క్రిస్మస్ ప్రార్థనలు పెడుతూ యేసుక్రీస్తుని ప్రకటించడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో మనము కూడుకున్న చోటల్లా క్రిస్మస్ గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా క్రిస్మస్ గురించి మాట్లాడుకోవడానికి సిద్ధపడదాం. నా యొక్క అంశాన్ని మీరు చక్కగా నేను చెప్పినట్లుగా బుక్ తీసుకుని చక్కగా పెన్ను తీసుకుని బైబిల్ తెరిచి నేను చెప్పేటువంటి వాక్యాలన్నీ కూడా రాసుకుని ఇప్పుడు చదివినా ఇప్పుడు చెప్పినా కానీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాలు మీరు చదివి ధ్యానం చేస్తే పరిశుద్ధాత్ముడు ఇంకా అనేక విషయాలు మీకు తెలియజేస్తారు. మీరు ఆధ్యాత్మికంగా బైబిల్ నేర్చుకోగలిగిన వారిగా, ఆధ్యాత్మికంగా దేవుని మాటలు అనేక మందికి క్రీస్తు యొక్క పుట్టుకను గురించి మీరు చెప్పగలిగినంత వారిగా జ్ఞానము ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. అయితే ఈ లోకానికి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు? నేను ఈరోజు మాట్లాడడానికి మీ ముందుకి దేవుని వాక్యాన్ని తీసుకుని వచ్చా. ఈ లోకానికి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు లేక యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అనే అంశం మీద నేను కొన్ని విషయాలు ఈరోజు చెప్పి మరొక మంగళవారం, మరొక శనివారం, అలాగే అనేక ప్రార్థన కూటాల్లో కూడా ఈ యొక్క ప్రార్థన అంశాన్ని మీ ముందు వాక్యాన్ని అనేకమై మీ ముందు ఉంచాలని దేవుని యొక్క చిత్త ప్రకారంగా
మీ ముందుకు నేను రావడానికి ప్రభు సహాయం చేశారు. మరొకసారి తెలియజేస్తున్నాను, ఈ లోకానికి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు, దానిలో కొన్ని సంగతులు మనకి ఎప్పుడు చెప్పుకున్నవే, అయినా ఒకసారి జ్ఞాపకం చేసుకోవటం మంచిది. అందరూ బైబిల్ తెరిచి యోహాను రాసిన సువార్త 'ఈ లోకానికి ఎందుకు యేసుక్రీస్తు వచ్చాడు అని అంటే, నిత్య జీవాన్ని ఇవ్వడానికి. నిత్య జీవము అనే కాడ మనం చాలా జాగ్రత్తగా నిలబడి ఆలోచన చేయాలి. నిత్య జీవం అనేది దేవుని యొక్క బిడ్డలారా, ఈ లోక సంబంధమైనది కాదు. మరి ఏ లోక సంబంధమైనది అంటే పరలోక సంబంధమైనది. జాగ్రత్తగా మీరు మంచి ఆలోచనతో ఈ మాటలను మీ మనసులో పెట్టుకోండి. పరలోక సంబంధమైనది నిత్య జీవం, అది ఎక్కడ సంపాదించుకోవాలి అనే విషయాన్ని కూడా మీకు నేను చెప్తా. భూలోకంలోనే సంపాదించాలి ఆ నిత్య జీవం. ఎవరు ఆ నిత్య జీవాన్ని ఇస్తారు అని అంటే మన అంశంలోనే ఉంది. ఈ లోకానికి ఎందుకు యేసుక్రీస్తు వచ్చారు అని అంటే, నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అంటే ఒక ప్రశ్న మనకి చాలా అవసరం. ఎప్పుడు కూడా మనము ఒక ప్రశ్న వేసుకోవాలి, ఒక వాక్యాన్ని బట్టి పరిశీలన కూడా చేసుకోవాలి. నిత్యం అనేది ఈ లోకంలో లేదు అనే విషయం తేలిపోతుంది. ఎవరికి లేదు నిత్యజీవము అంటే? లోకం అంతటికీ లేదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి, లోకంలో ఉన్నవారు ప్రభు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొంది దేవుని యొక్క సన్నిధిలో యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించి బాప్టిజం పొంది యేసుని ప్రకటించి యేసుని వెంబడించేటువంటి వారు ఎవరైతే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తారో వారి ఆత్మకు పరలోకంలో నిత్య జీవం ఉంది. అంటే మనిషి ఈ లోకంలో నిత్యము బతకడు. అంటే ఈ మట్టి శరీరములో ఉన్నట్టు మనిషి యొక్క ఆత్మ నిత్య జీవంలోనికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో దేవుడైన యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు
ఈ లోకానికి ఆయన వచ్చాడు, దిగి వచ్చాడు. ఆ సందర్భంని యోహాను సువార్తలో 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము మనందరికీ తెలిసిన మాట 16వ వచనమే చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా చూడండి, నిత్య జీవం పొందటం, నిత్య జీవం పొందాలి. మానవాళి అందరికీ దేవుడు ఇచ్చేటువంటి గొప్ప అవకాశం. అయితే ఏ దేవుడు ఇచ్చేది? నీ పాపములు క్షమించేవాడు ఎవరైతే ఉన్నారో, నీ పాపములు కడిగి సిలువలో తన రక్తం చేత విమోచించిన వాడు ఎవరైతే ఉన్నాడో ఆయనే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన గురించే లోకమంతా క్రిస్మస్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రియమంటి దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఇక్కడ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించి కాగా అని ప్రారంభించి ఆయన, ఎవరు? దేవుడు తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, అదే చెప్పాను కదా అందాక, భూలోకంలో ఉన్నటువంటి వారు అందరికీ కూడా దేవుని యొక్క ఆహ్వానం, ఆయన దగ్గరికి రావడానికి పిలుస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి అని చెప్తున్నాడు, నమ్మాలి అని అంటున్నాడు, యేసు రక్తంలో కడగబడాలి అంటున్నాడు, ఆయన రాజ్యం కొరకు నమ్మి బాప్తీసం పొందాలని బైబిల్ చెప్తుంది. అలాంటి వారందరూ కూడా ఈ లోకంలో నశించిపోయిన శారీరకంగా మనిషిలో ఉన్న ఆత్మ అనేది ఉంది చూసారా, అది నిత్య జీవంలోనికి వెళ్ళడానికి యేసు ఒక్కడే మార్గం. కనుక ఈరోజు నేను ఏం చెప్పాలి అనుకున్నానంటే, ఈ క్రిస్మస్ విషయంలో ఈ లోకంలోనికి ఎందుకు యేసు క్రీస్తు వచ్చాడు అంటే, నిత్య జీవానికి ఇవ్వడానికి. ఎవరికి నిత్య జీవం ఇవ్వడానికి? అందరికీ ఇవ్వడానికే. కానీ అందరూ కూడా నిత్య జీవాన్ని పొందుకోవడానికి సిద్ధపడలేకపోతున్నారు. కొంతమంది మాత్రమే సిద్ధపడి ఉంటున్నారు, కొంతమంది సిద్ధపడి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, మరి కొంతమంది సిద్ధపడక చనిపోయిన వారు కూడా ఉన్నారు. మరలా ఇలా జరుగుతున్న ఈ లోకంలో ఇంకా దేవుడు సమయాన్ని, అవకాశాన్ని, మార్గాన్ని తెరిచి ఉంచాడు. అందుకే ఆయన వచ్చినట్టి విధానాన్ని దేవుని సేవకుడైన వాడు, సేవకులైన వారు ఈ లోకములో అనేక ప్రార్థనా గుంపులుగా, ప్రార్థనా కూటాలుగా, అనేక ప్రార్థనా చర్చలుగా, ప్రార్థనా గృహాలుగా ప్రార్థనలు పెట్టి యేసుక్రీస్తు దగ్గరికి పిలుస్తూ ఉన్నారు, ఆహ్వానిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ప్రియమైన దేవుని వారులారా గమనించండి, ఆయన ఎందుకు వచ్చాడు అనే ఒక ప్రశ్న
అంటే నిత్య జీవంలోనికి మనల్ని నడిపించడానికి. అంటే మనం ఎక్కడో ఏదో పరిస్థితుల్లోనూ నిత్య జీవాన్ని పొందకుండా పాతాళమైన నరకంలోనికి మన ఆత్మను వెళ్ళకుండా కాపాడడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన రక్షకుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ప్రభువారిని నమ్ముతూ ఉన్నారు, వెంబడిస్తూ ఉన్నారు. ఎవరిని బలవంతం చేయట్లేదు. కానీ ఆయన ఎవరో తెలిసిన తర్వాత, వారి పాపాలు ఏంటో తెలిసిన తర్వాత, వారి జీవితాలు ఏంటో తెలిసిన తర్వాత, అప్పుడు నిత్య జీవానికి వారసులుగా ప్రభు దగ్గరికి వచ్చి యేసు రక్తంలో కడగబడుతున్నారు, మారు మనసు పొందుతూ ఉన్నారు. అలాంటి వారు క్రీస్తులో జీవించడానికి, వెంబడించడానికి ఇష్టపడుతున్నారు. అంతేగాని ఇది మత మార్పిడి కాదు. ఒక మనిషిని మార్చడానికి చాలా కష్టం. ఈ లోకపరంగా చూడండి, ఒక తాగబోతుని మార్చడం చాలా కష్టం. ఒక తిరుగుబోతుని మార్చడం కష్టం. ఒక తాగుబోతుని మార్చడం చాలా కష్టం. ఇలా రకరకాల వ్యసనాలతో ఉన్న వారందరూ కూడా మార్చడం అనేది మనిషిని ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నాయి, మార్చలేరు. కానీ ఒక మనిషి మారి యేసు ప్రభు నమ్ముకున్నాడంటే, ఆ వాక్యాన్ని నమ్మి ఆ నిత్య జీవానికి వారు సిద్ధపడుతున్నారంటే యేసు ఎంత గొప్ప మహానుభావుడు ఆలోచన చేయాలని సర్వ సమాజానికి ఈ సువార్త ప్రకటన చేయటం జరుగుతూ ఉంది. కనుక యేసు ఎందుకు వచ్చాడు అంటే నిత్య జీవాన్ని ఇవ్వడానికి. మరొక మాట కూడా చదువుదాం, ఆయన ఎందుకు వచ్చాడు. యెషయా గ్రంథము 61 తెరవండి. 61వ అధ్యాయం. యెషయా గ్రంథము ఎలా కూర్చున్నాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనంలో లాస్ట్ లైన్ చదవండి. లాస్ట్ లైన్ చదవండి. అది కదను. 61 రెండవ వచనం లాస్ట్ లైన్ ఒకసారి చదవండి. దుఃఖకాంతులందరినీ ఓదార్చడానికి. విన్నారు కదా. రెండవ మాట మీరు రాసుకుంటున్నట్లయితే దుఃఖకాంతులందరినీ కూడా ఓదార్చడానికి. మొదటి మాట ఏమిటి అంటే ఆయన నిత్య జీవము ఇవ్వడానికి వచ్చాడు. ఈ లోకానికి ఎందుకు యేసుక్రీస్తు వచ్చారు? నిత్య జీవాన్ని ఇవ్వడానికి. రెండోది దుఃఖాకాంతులైన వారిని ఓదార్చడానికి. దేవుని బిడ్డలారా మీరు గమనించండి.
ఈ లోకం అంతా కూడా దుఃఖంతో మునిగిపోయింది. ఈ లోకము ఎప్పుడు దుఃఖంతో నిండిపోయింది అంటే అది కూడా చెప్తా. ఈ లోకము ఎప్పటి నుంచి దుఃఖంతో నిండి ఉంది అని అంటే, ఏదైనా తోటలో దేవుని ఆజ్ఞను మీరిన అవ్వ ఆదాము స్టార్ట్. ఏదైనా తోటలో అవ్వ ఆదాము యొక్క దేవుని ఆజ్ఞను మీరిన కానించి, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన నాటి నుంచి ఈ లోకములో అలాగూ ప్రపంచాలు ఆదాము ద్వారా, ఆ తర్వాత నోవాహు ద్వారా ఇలా భూమంతా కూడా దేశాలుగా, ఖండాలుగా, దేశాంతరాలుగా వెళ్ళి అక్కడక్కడ వలస ఉంది. ఆయా రకరకాల భాషలు కలిగిన వారు జీవించిన వారి యొక్క జీవితంలో చివరాఖరికి ఏమైందంటే, వాళ్ళు బ్రతుకుతున్నారు కానీ వాళ్ళ బ్రతుకులన్నీ కూడా దుఃఖంతో నిండిపోయినది. ఈ దుఃఖము భార్య భర్తకు తీర్చలేని స్థితి, భర్త భార్యకు తీర్చలేని స్థితి, తల్లిదండ్రులు బిడ్డలకు తీర్చలేని యొక్క స్థితి, తల్లిదండ్రులు బిడ్డలకు తీర్చలేని స్థితి, బంధుమిత్రులకు తీర్చలేని స్థితి, దేశానికి తీర్చలేని స్థితి. ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ దుఃఖము అనేది శివరాఖరికి ఆ దుఃఖంతో నిండిపోయి శివరాఖరికి వారి జీవితం మరణానికి, నిత్య నరకానికి తీసుకువెళ్ళడానికి ఈ లోకంలో చీకటి అనబడిన అపవాది ఆవరించిన దేశాల్లో, మనుషుల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో వారిని రక్షించడానికి, అదే ఓదార్చడానికి, వాళ్ళ యొక్క ప్రతిభాష బిందువును, వాళ్ళ కన్నీటి బిందువు తుడవడానికి, ఈ లోకం నుండి మరొక లోకంలోనికి తీసుకువెళ్ళడానికి ఆయన దుఃఖాకాంతులైన వారి పాపంలో చనిపోయి అగ్నిలోను పడి రాత్రనక పగలనక అక్కడ ఉండి ఏడుస్తూ ఆ నరకంలో బాధపడే ఆత్మలకు ఓదార్పునివ్వడానికి రక్షకుడుగా వచ్చాడు. చాలా వివరంగా చెప్తున్నాను మీకు. ఇవన్నీ మనసులో పెట్టుకుని అనేక మందికి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం వినటమే కాదు కానీ ఇన్ని విషయాలు యేసులో ఉన్నటి సంగతులు వివరించి చెప్పవచ్చు. మీరు అంతగా చక్కగా దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు మాట్లాడుచూ ఉన్నాడు. చదువుదాం. 61వ యెషయా గ్రంథంలో 2వ వచనము చివరి భాగంలో దుఃఖాకాంతులందరినీ ఓదార్చడానికి, అంటే అందులో రక్షణ కూడా ఉందండి. పాపంలో ఏడుస్తున్నవారు, శాపంలో ఏడుస్తున్నవారు, ఇలా చెప్పుకుంటే సర్వ మానవాళి అందరూ కూడా ఆదాము నుండి కూడా యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా పుట్టినవారు, పుట్టబోతున్నవారు అందరి జీవితంలో ఇది ఉండిపోయిందండి. దీన్ని ఏం చేశాడంటే ఆయన తీయడానికి
దిగి వచ్చినటి మహానుభావుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వాక్యం వింటున్నటి నా సహోదరి సహోదరులారా, మీ బిడ్డలు పాపములో ఇరుక్కుపోయి దుఃఖాకాంతముతో మీరు నిండి ఉన్నారా? మీ కుటుంబంలో అనగా సాతాను చేతుల్లో ఉండి దుఃఖాకాంతులై ఉన్నారా? అలాంటి పరిస్థితులను విడిపించడానికే ఆయన వచ్చాడు కనుక ఆయన నామాన్ని మీరందరూ కూడా మోకరించి ప్రార్థన చేయండి. రక్షణ కొరకు ప్రార్థన చేయండి. అనేక ప్రజల కొరకు, మీ కుటుంబాల కొరకు, దేశాల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఆ మరణం అనే దుఃఖము నుండి, ఆ శాపం అనే దుఃఖము నుండి, ఆ అపవిత్రము అనే దుఃఖము నుండి, ఆ అవినీతి అనే దుఃఖము నుండి, ఇలాంటి పరిస్థితిలో చిక్కబడిన వారందరినీ కూడా ఆయన ఈ లోకమునకు యేసుక్రీస్తు ఎందుకు దిగి వచ్చాడు అంటే మనకి అర్థమవుతుంది ఈ వాక్యాన్ని బట్టి. కనుక జాగ్రత్తగా మీరందరూ గమనించాలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరొక మాట మనం చదువుకుందాం. లూకా రాసిన సువార్తలకు రండి. యేసుక్రీస్తు ఎందుకు దిగి వచ్చాడు అంటే సర్వ మానవాళి కొరకని మనం చెప్పుకున్నాం. బైబిల్ అలాగా మాట్లాడుతూ ఉంది. సర్వ మానవాళి ఏమై ఉన్నారు అంటే పాపశాపంలో ఉన్నారని కూడా బైబిల్ చెప్తుంది. వారిని నడిపించడానికి, నరకంలోంచి పరలోకంలోకి నడిపించడానికి ఆయన వచ్చి ఉన్నాడు అనే విషయాన్ని మనకి బైబిల్ నేర్పిస్తూ ఉంది. పరిశుద్ధాత్ముడు నేర్పిస్తున్నాడు. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 19వ వచనం మొదటి లైన్ చదవండి. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును యేసుక్రీస్తుని పంపియున్నాడు. మీకు అర్థమవుతుందా? దేని ప్రకటన చేయడానికి? హితవత్సరం. దేని ప్రకటించడానికి వచ్చాడైనా? తినటానికి వచ్చాడా? తాగడానికి వచ్చాడా? పడుకోవడానికి వచ్చాడా? దేశాలు అనగా తిరగడానికి వచ్చాడా? కాదు. ఆయన ఎందుకు వచ్చాడు అనంటే ఈ లోకమునకు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనంటే ఇక్కడ రాస్తూ ఉన్నటువంటి మాట ప్రభు ఆయనే యేసుక్రీస్తు వారు హితవత్సరము ప్రకటించుటకు. ఏమి ప్రకటించుటకు? హితవత్సరం అంటే ఏమిటి? లోతుగా మనం వెళ్ళొద్దు కానీ కొద్దిగా మనం ధ్యానం చేద్దాం. హితవత్సరం, హిత అంటే మనం మొదటగా తెలుసుకోవాలి. వత్సరం అంటే సంవత్సరం, వత్సరం అంటే కదా. హితవత్సరం, హిత అంటే హిత అనేది బైబిల్లో ఎక్కడన్నా రాయబడిందంటే చాలా చోట్ల రాయబడింది. ఒక మాట చదువుదాము.
తిమోతికి రాసిన పత్రిక, 2 తిమోతికి రాసిన పత్రిక, ఇది ఇలాగే ఉంచండి. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. 3వ అధ్యాయం చెప్పాను, 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. మరలా చదవండి, జాగ్రత్తగా. ఎందుకనగా జనులు అంటే ప్రజలు హితబోధను ఆగు. జనులు యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు? కిందకి భూలోకమునకి, ఈ లోకమునకి ఎందుకు వచ్చాడు? హితవత్సరమును ప్రకటించడానికి వచ్చాడు. అర్థమైందా? నేను చెప్తున్న ప్రతి మాట మీకు అర్థం అవ్వాలని అర్థం చేసుకోండి. బైబిల్లో హితవత్సరం గురించి లేవికాండంలో, హితోపదేశ కాండంలో కూడా రాసి ఉన్నది. హితవత్సరాన్ని ఏమని కూడా చెప్తారు అంటే విడుదల కాలం అని కూడా చెప్పొచ్చు. విడుదల కాలం అని చెప్పొచ్చు. ఒక వ్యక్తికి రుణం ఇచ్చామనుకోండి, ఇన్ని సంవత్సరాల తర్వాత వరకు ఒకవేళ రుణాన్ని ఇవ్వలేదు అనుకుందాం, అప్పుడు ఆ వ్యక్తి, రుణం ఇచ్చిన వ్యక్తి రుణం పొందుకున్న ఆయన దగ్గరికి వెళ్ళి, ఇన్ని సంవత్సరాలు అయింది, నాకు ఇంకాను ఇవ్వనక్కర్లేదు, నాకు బానిసవు కాదు అంటే విడుదల పొందేటేంటి అనే భావాన్ని పాత నిబంధన గ్రంథంలో చెప్పబడుతున్నాయి. అర్థమైందండి? ఇక అర్థమవుతుందా బాబు? అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా. అన్ని వాక్యాలు చెప్పడానికి కుదరదు కదా. అందుకని మీరు రేపన్న రోజున బైబిల్ చదువుతున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా, అందుకే దేవుడైన యెహోవా చెప్పాడు ఇశ్రాయేలుకు, కానాను దేశాన్ని వెళ్ళిన తర్వాత మీ సేలు పంటలో, అది వరి చేనైనా, గోధుమ చేనైనా, ఒలివ తోటలైనా, మామిడి తోటలైనా, నారింజ తోటలైనా, యాపిల్ తోటలైనా, ద్రాక్ష తోటలైనా, ఏ అయినా కానీ మీరు 6 సంవత్సరాల పంటను మీరు తినండి. 7వ సంవత్సరం కాసింది మాత్రం ఒక్క పండు కూడా మీరు ముట్టుకోకండి, అసలు చేలోకి వెళ్ళకండి అన్నట్లుగా మాట్లాడతారు. ఎవరికి? దేశంలో ఉన్నట్టు పేదలందరికీ. అది విడుదల సంవత్సరం. మీరు సేద్యం కూడా చేయకూడదు, భూమికి విశ్రాంతి దినం. ఒకవేళ ఏదైనా పంటలు వేసి అదేసి ఇదేసి చేయాలనుకుంటారేమో కానీ, నేను ఆ సంవత్సరాన్ని ఏం చేస్తున్నానంటే భూమికి విశ్రాంతి దినముగా ఇస్తున్నానని చెప్తాడు. ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. సరే, మనం తిమోతికి రాసిన పత్రికకు వచ్చేద్దాం. యేసు ప్రభువు వారు చెప్పే మాట ఏంటంటే, లూకా సువార్త 4వ అధ్యాయంలో 19వ వచనంలో, నజరేతు అనేటువంటి గ్రామములో, ఎక్కడ? నజరేతు అనే గ్రామంలో సమాజ మందిరములోనికి వెళ్ళి యెషయా గ్రంథము అనేటువంటి ఒక పత్రాన్ని తీసుకుని ఆయన చదువుతూ ఉండగా
యెషయా గ్రంథంలో ఉన్నది యెహోవా ఆత్మ నా మీద ఉంది అనేటువంటి పత్రం దొరికినప్పుడు, లేక ఆ యొక్క మాటలు దొరికినప్పుడు, ఆయన చదువుతూ ఉన్నప్పుడు రాసిన మాటల్లోనే ఈ మాట చెప్తూ, ఇప్పుడు పైనుంచి కిందకి చదువుకొచ్చినట్టు ఈ మాటలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మీకు కొంచెం అర్థం అవడానికి 15 చదవండి. ప్రవక్త యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడి ఉన్న చోట ఆయనకు దొరికాను. ఆయన చేతికి ఇవ్వబడింది. ఇది ఎక్కడ జరిగిందంటే నజరేతులో ఉన్నటి సమాజ మందిరం, యూదుల యొక్క సమాజ మందిరం. ఈ విషయాలన్నీ కూడా మనం తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ క్రిస్మస్ గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకోవచ్చు. హితవత్సరం, ఇందాక తిమోతేయులకు రాసిన పత్రికలో పౌలు గారు తిమోతితో రాస్తూ ఉన్నటువంటి మాట ఇది. తిమోతి, జనులు హితబోధను సహించక జాగ్రత్తగా వినండి. ఈ రోజున హితబోధ ఎవరు సహించట్లేదండి. హితబోధ గారిని బోధిస్తే ఆ పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆ మీటింగులకి రారు, ఆ ప్రార్థనలో కూర్చోరు, ఆ వాక్యాలు వినే టైంలో పోనట్టుకునో ఏదో పని కల్పించుకునో బయటికి వెళ్ళిపోయి లాస్ట్లో ఆశీర్వాద ప్రార్థనకు వచ్చి కూర్చుంటారు అని విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ తిమోతితో మాట్లాడుతూ అంటాడైనా, జనులు హితబోధం అంటే, హితబోధ అంటే మంచి బోధ. దేవునికి స్తోత్రం. ఏం బోధ అండి అంటే, యేసు ప్రభువారు హితవత్సరమును ప్రకటించడానికి వచ్చాడు. హితవత్సరం అప్పుడు దాకా దుఃఖంలో ఉన్నవారు, అప్పుడు దాకా విమోచింపబడ లేనివారు, అప్పుడు దాకా సాతాన బంధకాల్లో ఉన్నవారు, అప్పుడు దాకా రుణమనే పాపంలో ఉన్నవారు, ఇలా చెప్పుకుంటూ వెళితే వారికి ఏం కలిగిందంటే ఒక విడుదల కలిగింది. అదే హిత బోధ వత్సరం. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని యొక్క సంఘ బిడ్డలారా, ఆయన ఎందుకు దిగి వచ్చాడు, ఎందుకు వచ్చాడు ఇనిక్కుడిలో? యెషయా గ్రంథంలో ఉన్నటి వాక్య భాగంలో ఉన్నటి ఈ లైన్లో ఉన్న మాట మీ వినికుడిలో నెరవేర్చబడి ఉంది. మీ జీవితాలన్నీ కూడా మారిపోబోతున్నాయి. మీ జీవితాలన్నీ కూడా ఆరోగ్యకరంగా రాబోతుంది. అంటే ఆరోగ్యకరం అంటే మంచిగా మారబోతున్నారు. హితవత్సరం అంటే అర్థం ఏంటి తెలుసండి? పవిత్రమైన జీవితంలోనికి రావటం అని కూడా చెప్పచ్చు. దేని ద్వారా? ఆ హితవత్సరమైన దాన్ని ప్రకటించడం ద్వారా. అంటే యేసు యొక్క వాక్యాలు, యేసు యొక్క బోధలు
పవిత్రంలోనికి నడిపిస్తాయి, విడుదలలోనికి నడిపిస్తాయి, పాపములోంచి అనగా నీతిమంతులుగా చేయడానికి నడిపిస్తాయి. ఇవన్నీ మానవాళి యొక్క ఏవైతే ఉన్నాయో అలాంటి అవిధేయతలన్నింటి నుంచి విడుదల ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చి వచనము ప్రకటించాడు, బోధించాడు. ఆయనతో పాటు తన శిష్యులైన వారు కూడా బోధించారు. ఆయనతో పాటు ఆయన శిష్యులైన వారు వెనకాల దేవుని సేవకులు ఇంకెంతమంది వచ్చారు. ఈ రోజు వరకు కూడా ఆ ఆరోగ్యకరమైన బోధ, ఆ యేసు బోధ ప్రతి చోట, ఇంట, గుడిలో, చర్చిలో, మీటింగ్లో, ప్రతి చోట ఆ మంచి బోధ, విడుదల కలిగిన బోధ చేయడానికి పరిశుద్ధాత్ముడు తన సేవకులైన వారిని ఏర్పాటు చేసుకుని వాడుకుంటున్నాడు. ఒక్క మాట దేవుని బిడ్డలారా, ఈ లోకమునకు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే, ఒకటి నిత్య జీవమునకు, నిత్యం ఇవ్వడానికి, రెండు దుఃఖాక్రాంతులైన వారిని ఓదార్చుటకును, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆరోగ్యకరమైన సువార్త ప్రకటన చేయడానికి, మనుషులను విడిపించడానికి, వాళ్ళకి ఈ లోకమైన పరిస్థితిలో కూరుకుపోయిన వారికి తిరిగి వాక్యము చేత విశ్రాంతినిచ్చి పరలోకము నడిపించడానికి ఆయన ఒక మంచి రోజుని, మంచి వాక్యమును అందించడానికి వచ్చినట్టు వాడు యేసు. అందుకే ఈ లోకానికి దిగి వచ్చినవాడు. హల్లెలూయా. ఇన్నవారి జీవితంలో ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఉంచుకొని చక్కగా మీరు కూడా 10 మందికి చెప్పి వాళ్ళని కూడా ఈ లోక పాపం నుండి, నరకము నుండి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు దగ్గరికి మీరేం చేయాలి? నడిపించండి. యేసు ప్రభు వారు విడిపిస్తారు. దేవుడు ఈ క్రిస్మస్ దీవెన ఆశీర్వాదములు ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.